నమస్కారం. జేఆర్జీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. బొట్టాయిగూడెం మండలం కట్టుపల్లి రెడ్ జోన్ వాసులకు నిత్యావసరాలు కోడిగుడ్లు పంపిణీ చేసిన జనసేన బీజేపీ. పాల వ్యాపారస్తులకు ఆదర్శంగా నిలుస్తున్న జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి పాల వ్యాపారి. మధ్యాహ్నం 1 గంట వరకే కెనరా బ్యాంక్ సేవలను వినియోగించుకోవాలంటున్న మేనేజర్ వెంకటేశ్వరరావు. కొయ్యలగూడెంలో రెడ్ జోన్ ప్రాంతంలో పర్యటించిన తహసీల్దార్ నాగరాజు. జంగారెడ్డిగూడెం శివారు బైనేరులో అక్రమ ఇసుక తవ్వకాలపై ఆందోళన వ్యక్తం చేసిన రైతులు. జంగారెడ్డిగూడెం కెనరా బ్యాంక్ మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ఖాతాదారులకు సేవలు అందిస్తుందని, వినియోగదారులు సహకరించాలని ఆ బ్యాంకు మేనేజర్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. కెనరా బ్యాంకు నందు అన్ని రకాల రుణాలు, నిబంధనలకు లోబడి ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఫిక్స్డ్ డిపాజిట్స్ వేసుకునే వారికి చక్కటి వడ్డీ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. నమస్తే అండి, నేను కెనరా బ్యాంక్ మేనేజర్ అండి. ఈ కరోనా నేపథ్యంలో మనకి బ్యాంక్ టైమింగ్స్ అనేవి చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు బ్యాంక్ టైమింగ్స్ అనేవి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కస్టమర్లకి అందించడం జరుగుతుంది. సో మన కస్టమర్స్ కూడా ఇది గమనించి ఈ టైమింగ్స్లోనే బ్యాంక్ సర్వీసెస్ని పొందాలని చెప్పేసి ఆశించడం జరుగుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ కోవిడ్ నేపథ్యంలో ఎటువంటి సర్వీసెస్కి ఇబ్బంది లేకుండా మా బ్యాంక్ వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. టైమింగ్స్ అనేవి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రం ఉండడం జరుగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరు గమనించి బ్యాంకు సదుపాయాలని ఉపయోగించుకోవాల్సిందిగా బ్యాంక్ తరఫున, మా కెనరా బ్యాంక్ తరఫున కోరడం జరుగుతుంది. అదేవిధంగా మనకి డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, సేవింగ్ అకౌంట్స్ కానీ, లోన్స్ కానీ ప్రతి ఒక్కది ఎటువంటి ఇబ్బంది లేకుండా మన బ్యాంక్లో ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. హౌసింగ్ లోన్స్, వెహికల్ లోన్స్ కానీ, ఈ CCRC కార్డ్స్ మీద కౌలు రైతులకు ఇచ్చేటువంటి లోన్స్ కానీ, డిపాజిట్స్ కానీ అన్నిటికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా బ్యాంక్ తరఫున అన్ని ఫెసిలిటీస్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని ఈ బ్యాంక్ వేళల్లోనే 9 నుంచి 1 గంట వరకు ఉన్నటువంటి బ్యాంక్ వేళల్లోనే బ్యాంక్ వచ్చి ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి ఈ కోవిడ్ నుంచి రక్షణ పొంది ప్రతి ఒక్కరూ బ్యాంక్ వచ్చి ఈ సేవలను ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుందన్నమాట. ప్రజల ఆరోగ్యంతో పాటు తన ఆరోగ్యం సైతం కాపాడుకోవడానికి చక్కటి ఉపాయాన్ని ఆలోచించాడు ఆ పాల వ్యాపారి. ఆలోచన వచ్చిందే తడవుగా ఆచరణలో పెట్టి ప్రజల మన్ననలు పొందుతున్నారు. జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి గ్రామానికి చెందిన ఓరుగంటి నాగరాజు ఇంటింటికి తిరిగి పాలు పోస్తుంటారు. రోజు జంగారెడ్డిగూడెంలో పలుచోట్ల పాలు పోయాల్సి రావడంతో తన ద్విచక్ర వాహనానికి పైప్ ఏర్పాటు చేసి పాలు పోస్తున్నారు. తన ఖాతాదారుల గిన్నెలు ముట్టుకోకుండా పైప్ ద్వారా పాలు పోస్తూ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. మాస్క్ ధరించి వస్తేనే పాలు పోస్తున్నానని, లేకుంటే రావద్దని ఖచ్చితంగా చెబుతున్నట్లు జీకే ఫైబర్ జేఆర్జీ న్యూస్కు వివరించారు. తాను చేస్తున్న ఈ విధానానికి తన ఖాతాదారులు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్లు తెలియజేశారు. పాల దుకాణాల వద్ద, డైరీ ఫార్మ్స్లలో సైతం ఇదే విధానాన్ని కొనసాగిస్తే కోవిడ్ నివారణకు దోహదపడుతుందని నాగరాజు సూచిస్తున్నారు. మాది ములగలంపల్లి అండి. నా పేరు నాగరాజు. ఈ జంగారెడ్డిగూడెంలో పాల వ్యాపారం చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కరోనా జంగారెడ్డిగూడెం మొత్తం విజృంభిస్తున్న కారణంగా అందరికీ గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారం సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పి ఇలాగా 1.5 మీటర్ గొట్టం ఏర్పాటు చేసుకున్నాం. దీని ద్వారా పాలు పోస్తున్నాం. అలాగే మాస్కులు, శానిటైజర్ ఎప్పుడు దగ్గర పెట్టుకుని ప్రతి ఒక్కరు పోసి మేము చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా జంగారెడ్డిగూడెం పాల వ్యాపారం చేసేవారు కూడా ఈ విధంగా పాటిస్తే అందరికీ మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం. మన ద్వారా ఎవరికి వ్యాప్తి చెందకుండా ఉంటుంది, వాళ్ళ ద్వారా మనకు రాకుండా ఉంటుంది. కాబట్టి అందరి భద్రత కాపాడాలని ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్కులు ధరించి జాగ్రత్తగా ఈ పైపుని ఏర్పాటు చేసుకుని పాల వ్యాపారం చేస్తూ ప్రజలను కాపాడతారని కోరుకుంటున్నాం. కొయ్యలగూడెంలోని రెడ్ జోన్ ప్రాంతంలో తహసీల్దార్ నల్లమిల్లి నాగరాజు బుధవారం పర్యటించారు. కరోనా బాధిత కుటుంబాలను పరామర్శించారు.
కొయ్యలగూడెం మండలంలో 45 పాజిటివ్ కేసులు ఉన్నట్లు, ర్యాపిడ్ పరీక్షలో పాజిటివ్ అని నిర్ధారణ అయితే వెంటనే వారిని తాడేపల్లిగూడెం క్వారంటైన్కు తరలిస్తున్నట్లు నాగరాజు జీకే ఫైబర్ జేఆర్జీ న్యూస్తో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ ధనాల కృష్ణ, వీఆర్ఓ బట్టి వెంకటేశ్వరరావు, వీఆర్ఏ దువ్వా జ్యోతి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లమిల్లి నాగరాజు మాట్లాడుతూ ప్రజల స్వీయ భద్రతతో పాటు స్వీయ నియంత్రణ చేపట్టాలని అన్నారు. కొయ్యలగూడెం మండలంలో మరి కరోనా వైరస్ సంబంధించి ఇప్పటివరకు 47 కేసులు నమోదైనాయి. మరి ఎక్కడైనా కేసు నమోదైతే కనుక వెంటనే వాళ్ళని మరి తాడేపల్లిగూడెం క్వారంటైన్ సెంటర్ కానీ పాలకొల్లు క్వారంటైన్ సెంటర్ కానీ పంపించడం జరుగుతుంది. ఎవరైనా కనుక ఇంట్లో ఫెసిలిటీస్ ఉండి ఉద్యోగస్తులు అయితే కనుక మరి జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు వారు కూడా క్వారంటైన్ ఫెసిలిటీ కల్పిస్తున్నాం. అదేవిధంగా కరోనా వైరస్ వచ్చిన వాళ్ళు కానీ అటువంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు కానీ అదేవిధంగా ఎవరింట్లో ఉన్న వైరస్ వస్తే కనుక వారు ఎటువంటి వివక్ష కూడా చూడొద్దని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరింట్లో ఉన్నా కనుక వైరస్ వస్తే కనుక మరి ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ తీసుకుంటున్నాం. మరి ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్లో కనుక మరి ఈ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ అయితే వెంటనే రిజల్ట్ వస్తున్నాయి. మరి మిగతా టెస్ట్ అయితే టూనర్ టెస్ట్ కానీ మరి విఆర్డిఎల్ టెస్ట్ కానీ మరి 5 నుంచి 6 రోజులు టైం పడుతుంది. కాబట్టి ఎవరైనా బ్లడ్ శాంపిల్ ఇచ్చినట్టయితే కనుక వారు దయచేసి మరి నెగిటివ్ రిపోర్ట్ వచ్చే వరకు కూడా బయట రావద్దని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రజలు కూడాను మరి జిల్లా కలెక్టర్ గారు ఆదేశం మేరకు లాక్డౌన్ విధిగా పాటించాలి. మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రతి ఒక్కరు పని చేసుకోవాలి. బయటకు వస్తే కానీ మరి వారి యొక్క జీవన మనుగడ లేదు. అయినప్పటికీ కూడాను చేసే ప్రదేశంలో కానీ తిరిగే చోట కానీ ప్రతి ఒక్కరు కూడా శానిటైజర్లు మరి మాస్కులు ధరించి మరి మండలంలో మరి కరోనా వైరస్ మరింత మంది వ్యాప్తి చెందకుండా ఉంటారని కోరుకుంటున్నాను. మండలంలో ఇప్పటివరకు 47 కేసులు నమోదైన 20 కంటోన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయడం జరిగింది. పొలాల్లో సంచరించే జరిగొడ్డు జనావాసాల్లోకి రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. జంగారెడ్డిగూడెంలోని సూర్య కళాశాల వెనుక వీధిలో 5 రోజుల నుంచి ఈ పాము నివాసాలలో చొరబడి కనిపించకుండా సంచరిస్తున్నట్లు తెలియజేశారు. బుధవారం జరిగొడ్డు కనిపించడంతో దానిని నిర్బంధించారు. తల కింద భాగాన్ని పట్టుకర్రతో నొక్కి బయట వదిలేశారు. దీంతో జరిగొడ్డు చనిపోయింది. 5 రోజుల నుంచి తీవ్ర భయభ్రాంతులకు గురి చేసిన జరిగొడ్డు చనిపోవడంతో ఆ ప్రాంతవాసులు ఊపిరి పీల్చుకున్నారు. కరోనా వైరస్ నివారణలో ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తూనే కరోనా వైరస్ బాధితులకు ప్రభుత్వం మరింత అండగా ఉండాలని రిటైర్డ్ ఉపాధ్యాయులు దేవప్రియం సూచించారు. కరోనాతో ఎవరైనా మరణిస్తే వారిని హీనంగా చూడకుండా ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహించాలని కోరారు. కరోనా వైరస్ సోకిన వారిని వివక్షతతో చూడవద్దని, అలా వివక్షతో చూసిన వారు కరోనా కంటే ప్రమాదమని దేవప్రియం అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈరోజు కరోనా కష్టకాలంలో ఉన్నాం. మనం దగ్గినా తుమ్మినా భయపడే రోజులు. కరోనా ప్రపంచమంతటినీ వణికిస్తుంది. ఈ రోజుల్లో ప్రతి మనిషి గాలి పీల్చడానికే కష్టంగా ఉన్న రోజులు. తుమ్మితే భయం, దగ్గితే భయం, బయటికి కనీస అవసరాలకి వెళితే భయం. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా ఎవరికి వస్తుందో ఎలా వస్తుందో తెలియని పరిస్థితుల్లో చాలామంది కరోనా వచ్చింది తెలిస్తే ఇళ్లకు రాకుండా అడ్డుకునే పరిస్థితి. ఒకవేళ మనం అద్దెకు ఉండి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే ఇంటి ఓనర్లు మన ఉన్న ఇంటికి తాళం వేసే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరికైనా మరణం సంభవిస్తే చూడటానికి బంధువులు రాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రజలు భయాందోళనతో గురవుతుండగా మేమున్నాం భరోసా అని ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉంది. అంత్యక్రియలు చేయడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితిలో ప్రభుత్వమే దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చేయవలసిందిగా కోరుచున్నాము. ఎందుకంటే 108 సేవల ద్వారా ప్రభుత్వం ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఆపదలో ఆపద్బాంధవులం అనే ఒక భరోసా కల్పించి ఏ పరిస్థితులైనా ఏ ఆపదలో ఉన్నా మేము ఉన్నామని భరోసా కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఈ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తున్నాం. పోలీసులని, పారిశుధ్య కార్మికులు, డాక్టర్లు, నర్సులు వాళ్ళు ఎంతో రిస్క్ తీసుకొని సమాజానికి సేవ చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాలు అభినందిస్తూ ప్రజలకు మనోనిబ్బరం కలిగించవలసిందిగా కోరుతూ ప్రార్థిస్తున్నాం. కరోనా మహమ్మారి నివారణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. లాక్డౌన్ నియమాలను సైతం బేఖాతరు చేస్తూ బయటే ఇష్టానుసారంగా సంచరిస్తున్నారు. దీంతో వీరిని కట్టడి చేయడం పోలీసులకు భారంగా మారింది. నిర్ణీత సమయం దాటి బయట సంచరిస్తున్న వారికి కౌన్సిలింగ్ చేస్తున్నారు. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఆదేశాల ప్రకారం కొవ్వూరులో రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ అధికారుల సమక్షంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ సౌజన్యంతో కరోనా వ్యాప్తి అరికట్టడానికి చర్యలు చేపట్టారు.
లాక్డౌన్ నిబంధనలను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని కొవ్వూరు పట్టణ ఎస్ఐ కె వెంకటరమణ సూచించారు. అదేవిధంగా ఏలూరులో సైతం జనసంచారం కనిపించింది. ఏలూరు కర్రవంతెన సమీపంలో ప్రజలు తిరుగుతూ దర్శనమిచ్చారు. పాత బస్టాండ్ సెంటర్లో నిబంధనలను అతిక్రమించి తిరుగుతున్న ఆటోలను ఆపేశారు. ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ ఎస్ఐలు సిహెచ్ వెంకటేశ్వరరావు, బి శ్రీనివాసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అదేవిధంగా ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో సైతం ఆటోలను ఆపేసి ఆటో డ్రైవర్లకు ఏలూరు 2 టౌన్ సిఐ ఆదిప్రసాద్ కౌన్సిలింగ్ చేశారు. మీరు ముఖ్యంగా ఫస్ట్ కాకి బట్టలు వేసుకున్నందుకు మాతో పాటు సమానంగా మీరు కూడా బాధ్యతగా ఉండాలి. మేము ఎంత బాధ్యతగా అయితే ఉంటామో మీరు కూడా అంతే బాధ్యతగా ఉండాలి. ఎందుకో మీది కాకియే. కరోనా పాజిటివ్ రావడంతో బొట్టాయిగూడెం మండలం కట్టుపల్లి గ్రామాన్ని రెడ్ జోన్గా ప్రకటించారు. కట్టుపల్లి గ్రామస్తులకు నిత్యావసరాలు సరిగా అందడం లేదనే సమాచారంతో జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీలు ముందుకు వచ్చాయి. కూరగాయలు, కోడిగుడ్లను వితరణ చేశారు. జనతా పార్టీ, బీజేపీ సంయుక్తంగా గ్రామస్తులందరికీ సహకారం అందించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు కట్టుపల్లి గ్రామస్తులకు తమ వంతుగా సహాయం చేస్తున్నట్లు వెల్లడించారు. కట్టుపల్లి గ్రామంలో కరోనా వచ్చి రెడ్ జోన్ ఏర్పాటు చేశారు. ఈ ఇంట్లో నుంచి ఎవరిని బయటకు రానివ్వట్లేదు, కొంచెం ఆకలికి అలమటించే పరిస్థితి ఉంది అని చెప్పేసి మిత్రుడు ఎవరో ఫేస్బుక్, వాట్సాప్లో సెండ్ చేయగానే దాన్ని చూసి నేను జనసేన మిత్రులకి విలేజ్ని మనకు తోచిన సాయం చేయాలని చెప్పేసి నేను వెంటనే పోస్ట్ పెట్టాను. వెంటనే స్పందించారు. ప్రతి ఒక్కరూ జనసేనలు స్పందించి మనం పలానా రోజున ఈ కార్యక్రమం చేద్దామని చెప్పేసి ముందుకు వచ్చారు. వారి యొక్క సాహసానికి ముందుగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఎక్కడైతే రెడ్ జోన్లు ఉందో ఆ ప్రాంతంలో కనీసం ఒక 5గురికి భోజనం పెట్టండి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు మార్చి 22వ తేదీన పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే మేము జనసేన సోదరులను కలుపుకొని ఈ సాయం చేయడానికి, మీకు వెనకాల జనసేన నాయకులు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉన్నారు అనే భరోసా మీకు ఉంటుంది అనే చిన్న తపనతో మేము ఈరోజు మీకు సాయం చేయడం జరిగింది. 10 మందికి సహకరించడంతో పాటు మంచి సూచనలు ఇవ్వడంలోనూ ఆమె ఎప్పుడూ ముందుంటారు. మంచి కార్యక్రమాలు నిర్వహించడంలోనూ 10 మందికి మంచి చేయడంలోనూ భర్తతో కలిసి పయనిస్తుంటారు. ఎంచుకున్న మార్గం ఏదైనా తోటి వ్యక్తికి సహాయపడటమే వారి ఇరువురి లక్ష్యం. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన రోటరీ క్లబ్ సభ్యులు జట్టి గురునాథరావు సతీమణి జట్టి శైలజారాణి ద్రవ్య సహాయంతో కొయ్యలగూడెం మండలం వేదాంతపురం ఆరోగ్య సబ్ సెంటర్కు శానిటైజర్లు, మాస్కులను అందించారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు దాకారపు కృష్ణ, సెక్రటరీ పివి నాగమౌళి, రోటరీ సభ్యురాలు రేణుక, విఆర్ఓ రవికుమార్, ఆరోగ్య విస్తరణాధికారి ఎస్ రమేష్, సూపర్వైజర్ చాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. కరోనా పరిస్థితులలో వ్యక్తిగత శుభ్రత, మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరని రోటరీ క్లబ్ ఉపాధ్యక్షులు చల్లారి మాణిక్యాలరావు సూచించారు. శానిటైజర్స్, మాస్కులను పంపిణీ చేయడానికి ముందుకు వచ్చిన జట్టి శైలజారాణి సేవలను కొనియాడారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి. జయాజీ న్యూస్.
వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి ఆలయ అర్చకులు అగ్నిహోత్రం కుమారాచార్యులు ఆధ్వర్యంలో హరిహరసుతుడికి శాస్త్రోక్తంగా ఏకాంత సేవలు చేశారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ నామఘోష ఆలపించారు. అష్టోత్తర పూజలు జరిపారు. భక్తులు లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ 18 మెట్లపై కొలువై ఉన్న మణికంఠుడిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు గంగు జగన్మోహన్ రెడ్డి, చామర్తి శ్రీరాములు, కొల్లేపర కృష్ణారావు, చిన్ని వాసుస్వామి, బి శ్రీనివాస్ రెడ్డి, అంజనరావు, నెక్కలపూడి సూరిబాబు, రొక్కం స్వామి, మాల్యాద్రి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ శాశ్వత చైర్మన్ కీసర రామిరెడ్డి, మమతా దంపతులు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం అక్కంపేట గ్రామంలో మన శుభ్రత కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. తడి చెత్త, పొడి చెత్త సేకరించి తద్వారా డంపింగ్ యార్డ్కి తరలించనున్నట్లు బాబ్జీ తెలియజేశారు. ఈ చెత్తను వర్మీ కంపోస్టుగా చేసి రైతులకు తక్కువ ధరకు అమ్మనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓఎస్ వేణుగోపాల్ రెడ్డి, డిఎల్పీఓ బాలామణి, నాగేశ్వరరావు, పారేపల్లి గంగారావు, మల్లీడి బాబీ, శివకళ్యాణ్, బుడేకుల పాపారావు, కనపర్తి రాజేష్, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 30వ తేదీన జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్కు జిరాక్స్ మిషన్ను రోటరీ క్లబ్ బహుకరించనుంది. రోటరీ క్లబ్ అధ్యక్షులు దాకారపు కృష్ణ, సింహాద్రి మొబైల్ యజమాని మద్దుల రాంబాబుల ద్రవ్య సహాయంతో జిరాక్స్ మిషన్ను బహుకరించనున్నారు. ఇప్పటికే ఈ జిరాక్స్ మిషన్ను జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్కు చేర్చారు. 30వ తేదీన సిఐ నాగేశ్వర్ నాయక్, ఎస్ఐ గంగాధర్లకు జిరాక్స్ మిషన్ అందించనున్నట్లు రోటరీ క్లబ్ కార్యదర్శి పివి నాగమౌళి జీకే ఫైబర్ జయాజీ న్యూస్కు తెలియజేశారు. జంగారెడ్డిగూడెం గ్రామ శివారున ఉన్న బైనేరు వాగులో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేయడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కోయిలగూడెం మండలం నరసన్నపాలెం వైపు ఇసుకను తరలించినట్లు సమాచారం. అయితే ఇసుక తవ్వకాలకు అనుమతి ఉందా లేదా అనేది విచారణలో తేలాల్సి ఉంది. తమ పొలాల వెంబడే ఇసుక రవాణాను చేయడంపై రైతులు అసహనం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లనున్నట్లు తెలియజేశారు. నా పేరు పెనిమతి సురేష్ బాబు. జంగారెడ్డి మన కోయిలగూడెం మండలం సీతంపేట శివారులో మేము ఇక్కడ నివాసం ఉంటున్నాం. ఇది మా బావగారి పొలం. ఆయన రాజమండ్రిలో నివాసం ఉంటారు. నేనే గత 5-6 సంవత్సరాల నుంచి నేనే వ్యవసాయం చేస్తున్నాను. రాత్రి నుంచి నాకు ఉదయం 7 గంటల తర్వాత నాకు ఎవరో తెలియని ఆయన ఎవరో నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఫోన్ చేశారు, మీ చేలోంచి ఇసుక తోలేస్తున్నారండి అని. రాత్రి నుంచి కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా ఎవరికి చెప్పకుండా ఈ బైనేరు వాగులోంచి ఇసుక తరలింపు జరుగుతుంది. సరే నేను వెంటనే వచ్చి చూశాను. వెంటనే చూస్తే కొన్ని ట్రాక్టర్లు దారిలో కనపడడం, అంతేకాకుండా మా చేలో చాలా దారుణమైన పరిస్థితి ఏంటంటే ఇప్పుడు అసలే కరోనా టైంలో ఏ వ్యక్తిని కూడా పనిలోకి పిలవడానికి చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న టైం ఇది. ఈ టైంలో నా చేలో మొత్తం పైప్ లైన్లు మొత్తం పగిలిపోయి మొత్తం చేను మొత్తం రహదారిలో తయారు చేసేశారు. కాబట్టి చాలా బాధతో ఇసుక తోలటం అనేది ఒక తప్పు. అదే కాకుండా నా చేలో నుంచి మొత్తం వ్యవస్థనంతా పాడు చేసి నీటిపారుదల వ్యవస్థ అంతా పాడు చేసి ఒక రహదారిలా మొత్తం రాత్రి నుంచి ఇంచుమించు సుమారుగా 100 ట్రిప్పుల వరకు ఇసుక తోలేశారు. కాబట్టి చాలా బాధతో మేము వెంటనే వెళ్ళి వాళ్ళ ట్రాక్టర్ వాళ్ళని ఆపండి, మీరు ఇలా తోలొద్దని చెప్తే వారు చాలా రెక్లెస్గా మీరు చెప్పుకోండి, కావాలంటే వేరే చోట కూడా ఇసుక తోలుతుంది, అవి కూడా ఆపుకోండి, మీరు చేయవలసింది చేసుకోండి అన్నట్టుగా చాలా రెక్లెస్గా దౌర్జన్యంగా మాకు సమాధానం చెప్పారు. కాబట్టి వెంటనే నేను బైకంపెనీ గౌరవ మన సిఐ గారికి వెంటనే ఫోన్ చేయడం కూడా జరిగింది. వెంటనే వాట్సాప్లో కూడా వారికి నేను ఆ వీడియోలు తీయడం, ఆ మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. నిజంగా హ్యాట్సాప్ టు అవర్ మా సిఐ గారికి రియల్లీ హ్యాట్సాప్ అండ్ డిపార్ట్మెంట్కి కూడా చాలా హ్యాట్సాప్ అండి. ఫోన్ చేసిన వెంటనే కూడా చాలా రియాక్ట్ అయ్యి మాకు వెంటనే సార్ కూడా మాకు ఫోన్ చేయమని మెసేజ్ పెట్టారు. నేను వెంటనే ఫోన్ చేశాను, మీకేం ఇబ్బంది లేదు, మేము వెంటనే మీకు రక్షణ కల్పిస్తామని చెప్పేసి కోయిలగూడ నుంచి కూడా ఒక డిపార్ట్మెంట్ తరఫున ఒక గౌరవ కానిస్టేబుల్ గారిని కూడా పంపించి ఇవన్నీ క్లిప్పింగ్ తీసుకుని వెళ్ళారు. కాబట్టి దయచేసి ఇట్లాంటి అక్రమాలు జరగకుండా మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాం. అంతే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బొట్టాయిగూడెం మండలం కట్టుపల్లి రెడ్ జోన్ వాసులకు నిత్యావసరాలు కోడిగుడ్లు పంపిణీ చేసిన జనసేన, బీజేపీ.
పాల వ్యాపారస్తులకు ఆదర్శంగా నిలుస్తున్న జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి పాల వ్యాపారి. మధ్యాహ్నం 1 గంట వరకే కెనరా బ్యాంక్ సేవలను వినియోగించుకోవాలంటున్న మేనేజర్ వెంకటేశ్వరరావు. కొయ్యలగూడెంలో రెడ్ జోన్ ప్రాంతంలో పర్యటించిన తహసీల్దార్ నాగరాజు. జంగారెడ్డిగూడెం శివారు బైనేరులో అక్రమ ఇసుక తవ్వకాలపై ఆందోళన వ్యక్తం చేసిన రైతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.